వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే భక్తులతో మేడారం కిటకిట. మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభానికి 4 రోజులే గడువు ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తున్నారు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సీనియర్లు. పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. తేలనున్న బీసీల లెక్క, కులగణనపై అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే. రాముడు లేడన్న వారు జై శ్రీరామ్ అంటున్నారు. పంజాబ్లో రోడ్డెక్కని బస్సులు. ఇయాల స్పేస్లో ఇన్శాట్ 3DS. ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభించింది. కాంగ్రెస్ ఖాతాలో ఫ్రీజ్, ఐటీ శాఖ నిర్ణయం. ట్రిబ్యునల్ ఆదేశాలతో మళ్లీ డీఫ్రీజ్. బీఆర్ఎస్తో పొత్తు ప్రకటించలేదు. ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు. బండి సంజయ్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా సుధీర్ రెడ్డి, మురళీ నాయక్, రమేష్. 6 పరీక్ష ఫలితాలు రిలీజ్. 20 కుక్కలను పిస్టోల్తో కాల్చి చంపేండ్రు. మహబూబ్ నగర్ జిల్లా పోనాకల్లో అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డ 4 దుండగులు. భక్తులతో మేడారం కిటకిట. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి 4 రోజులే గడువు ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మల దర్శనానికి గద్దెల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు 30 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మేడారం ప్రధాన జాతర ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనుంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్లు. పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. బీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత, మహేందర్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య కార్పొరేటర్ శ్రీదేవి శుక్రవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పట్నం సునీత వెంట ఆమె భర్త ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వారంతా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కులగణనకు ముందడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించనుంది. ఇప్పటి వరకు దేశంలో ఒక్క బీహార్ లోనే కులగణన పూర్తయింది. ఏపీలో కులగణన జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల తర్వాత కులగణనపై ముందడుగు వేసిన 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తేలనున్న బీసీల లెక్క, కులగణనపై అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవంగా సభ ఆమోదం. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన. సీఎం రేవంత్ జనాభాలో 50% పైగా ఉన్నోళ్లను పాలకులుగా చేయడమే లక్ష్యం. దీనిపై 1% ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనాయి? ఆ రిపోర్ట్ ను ఒక కుటుంబం దాచుకున్నదని ఫైర్. సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు, డిప్యూటీ సీఎం భట్టి బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తామని ప్రకటన. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. కానీ ఆ వివరాలు ఇప్పటికీ బయట పెట్టలేదు. 10 ఏళ్లు ఎందుకు దాచిపెట్టారు? ఆ లెక్కలు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచలేదు. కానీ ఆ రిపోర్ట్ ఒక కుటుంబానికి మాత్రం అందుబాటులో ఉంది. ఆ కుటుంబమే ఆ నివేదికను దాచుకుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాడుకుంది. సీఎం రేవంత్ రెడ్డి. రాముడు లేడన్న వారు జై శ్రీరామ్ అంటున్నారు. రాముడు లేడన్న వారు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారని కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగకూడదని వారు కోరుకున్నారని ఆరోపించారు. పంజాబ్ లో రోడ్డెక్కని బస్సులు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో శుక్రవారం పంజాబ్ లో బస్సులు రోడ్డెక్కలేదు. వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేశారు. ఇయాల స్పేస్ లోకి ఇన్శాట్ 3DS లో మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు చేపట్టిన JSLV F-14 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ షురూ చేసింది. ఆదాయం పెంచి చూపేందుకు ఫేక్ ఐటీ రిటర్న్లు. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో 2.7 కోట్లు సీజ్. భార్య, మరదలు వ్యాపారులట. బిడ్డ హోమ్ ట్యూటర్ అట. షారీ సెంటర్స్, బోటిక్స్ పేరుతో నకిలీ రికార్డులు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఆస్తుల కొనుగోలుకు స్కెచ్. వివరాలు సేకరించి చర్యలు చేపట్టిన ఏసీబీ. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్. ఐటీ శాఖ నిర్ణయం, ట్రిబ్యునల్ ఆదేశాలతో మళ్లీ డీఫ్రీజ్. కనీసం 115 కోట్లు ఖాతాల్లో ఉంచాలంటూ ఆదేశం. విచారణ వచ్చే వారానికి వాయిదా. ఎన్నికలకు ముందు ఖాతాలు ఫ్రీజ్ చేస్తారా? ఇది ప్రజాస్వామ్యంపై దాడే. ఖర్గే, రాహుల్. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు. ఎన్డీఏలో
చేస్తున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. బండి సంజయ్ మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళెవరు ఒక్క సీటు కూడా రాని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోరు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే జైల్లో వేసి ఆస్తులు జప్తు చేసేటోళ్ళం. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ ను కూడా పార్టీలో చేర్చుకుంటాం. రాముడిని నమ్మిన వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు, నమ్మని వాళ్ళు కాంగ్రెస్ కు వేస్తారని కామెంట్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా సుధీర్ రెడ్డి, మురళీ నాయక్, రమేష్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అజ్మీర్ ఉల్లా హుసేన్. 6 పరీక్షల ఫలితాలు రిలీజ్. టీపీఏ, ఏఎంవీఐ డ్రగ్స్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఏఓ రిజల్ట్స్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ. గతంలో నిర్వహించిన 6 పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం రాత్రి రిలీజ్ చేసింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్స్ అసిస్టెంట్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన జీఆర్ఎల్ లిస్టులు వెబ్సైట్ లో పెట్టారు. 20 కుక్కలను పిస్టల్ తో కాల్చి చంపారు. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్లో అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డ 4 దుండగులు. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు. షూటింగ్ ప్రాక్టీస్ కోసమే కాల్చి ఉంటారని అనుమానాలు.